ఫైనల్ గా స్పిరిట్ మూవీ పూజ కార్యక్రమాలు అయిపోయినాయి అండ్ అలాగే స్పిరిట్ మూవీ కూడా స్టార్ట్ అయిపోయింది. అంటే ఇప్పటి వరకు స్పిరిట్ మూవీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అండ్ స్పిరిట్ మూవీకి సంబంధించిన అప్డేట్స్ ఏంటి అని చెప్పుకుంటూ వస్తున్నారు. ఫైనల్ గా ఈ మూవీని స్టార్ట్ చేస్తున్నట్టు పూజా కార్యక్రమం అయితే చేశారు. దానికి గెస్ట్ గా చిరంజీవి గారు అయితే రావడం జరిగింది. బట్ ఈ పూజా కార్యక్రమంలో హీరోయిన్ అయిన తృప్తి డిమ్రీ కనిపించింది కానీ మన హీరో ప్రభాస్ అయితే కనిపించలేదు. ఎందుకు అంటే సో ప్రభాస్ గారికి హెల్త్ ఇష్యూస్ అని చాలా మంది చెప్తున్నప్పటికీ బట్ మెయిన్ ఏంటంటే ప్రభాస్ గారు తన లుక్ ని మెయింటైన్ చేస్తున్నారని చాలా మంది అనుమానపడుతున్నారు. నేను కూడా అలాగే అనుకుంటున్నాను. ఎందుకంటే సో ప్రభాస్ గారి లుక్ అంటే ప్రభాస్ గారు బయటకు వస్తే ప్రభాస్ గారు ఇదే లుక్ లో ఉంటున్నారా, లేకపోతే ప్రభాస్ గారి మీద ట్రోల్స్ ఎక్కువ జరుగుతాయి అని చెప్పి సో ఖచ్చితంగా ప్రభాస్ గారిని కావాలని ఈ మూవీ స్టార్టింగ్ పూజా కార్యక్రమానికి రానివ్వకుండా ఆపేశారని నాకైతే అనిపిస్తుంది. అండ్ అలాగే ఇక ఈ మూవీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది ఒక పెద్ద క్వశ్చన్ అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ప్రభాస్ గారు రాజాసాబ్ మూవీకి సంబంధించి కొన్ని షూట్స్ లో ఉన్నారు. మరి రాజాసాబ్ అయిపోయిన తర్వాత స్పిరిట్ కి ఇస్తారా, సలార్ 2కి ఇస్తారా? సలార్ 2కి అయితే ఎవరు, ఎందుకంటే ఆల్రెడీ మన ప్రశాంత్ నీలు ఎన్టీఆర్ గారు వీళ్ళిద్దరు కాంబినేషన్ మూవీ ఉంది కాబట్టి సో ఫస్ట్ స్పిరిట్ కే ఇస్తారు. మరి స్పిరిట్ 2 అండ్ అలాగే ఫౌజీ కూడా ఉంది. ఫౌజీ కూడా ఏమన్నా మరి అవకాశాలు ఉన్నాయా అని చాలా మంది అనుకుంటున్నారు అనమాట. మెయిన్ గా స్పిరిట్ కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు అని నాకైతే అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే స్పిరిట్ కి గనక మన ప్రభాస్ గారు డేట్స్ ఇస్తే స్పిరిట్ మూవీ అనేది మాక్సిమం 6 నెలల్లో కానీ లేకపోతే ఒక 10 నెలల్లో కానీ మన సందీప్ రెడ్డి వంగ గారు ఈ మూవీని కంప్లీట్ చేసేస్తారు. ఎందుకు అంటే ఆయన ప్రీవియస్ మూవీస్ అయిన అర్జున్ రెడ్డిని జస్ట్ 3 నెలల్లో కంప్లీట్ చేశారు. ఆ మూవీని హిందీలో రీమేక్ చేసిన కబీర్ సింగ్ మూవీని కూడా జస్ట్ 3 నెలల్లో కంప్లీట్ చేశారు. దాని తర్వాత ఆ యానిమల్ మూవీకి వచ్చేపాటికి ఒక 4 నెలలు అయితే పట్టింది. అంటే 4 నెలలు 5 నెలలు ఒక నెల అటు ఇటు అవనివ్వండి. బట్ ప్రభాస్ గారు డేట్లు ఇవ్వడమే ఆలస్యం. ఎందుకంటే ఓవరాల్ గా స్క్రిప్ట్ అంతా రెడీ అయిపోయింది, యాక్టర్స్ అందరూ ఉన్నారు. సో ఈ మూవీ వచ్చేసి మినిమం 6 నెలలు షూటింగ్ చేసిన, లేకపోతే ఒక 10 నెలలు చేసిన. అంటే సో ఇది ఇప్పుడు 2025 కాబట్టి 2026 సంవత్సరం మొత్తం మూవీ స్పిరిట్ మూవీ షూటింగ్ జరిగిన 2027లో మూవీ ఖచ్చితంగా రిలీజ్ అయిపోద్ది. అండ్ అలాగే మూవీలో మెయిన్ గా ఏంటి, రణబీర్ సింగ్ ఉన్నాడు, చిరంజీవి గారు ఉన్నారు. చిరంజీవి గారు ఏమో ఫాదర్ క్యారెక్టర్, రణబీర్ సింగ్ ఏమో యానిమల్ లో నుంచి యానిమల్ క్యారెక్టర్ ని అక్కడ తీసుకొచ్చి సో స్పిరిట్ కిను యానిమల్ కి ఒక యూనివర్స్ గా కలుపుకుంటూ వెళ్తారు. ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చినప్పటికీ ఇవన్నీ పొకారా అని మూవీ టీమే మాక్సిమం చెప్పేసింది. ఈ మూవీలో యాక్టర్స్ అయితే మనకు తెలిసింది ప్రభాస్ గారు, తృప్తి డిమ్రీ, వివేక్ ఓబెరాయ్, ప్రకాష్ రాజ్ అండ్ అలాగే విలన్ క్యారెక్టర్ లో డాన్లీ, వీళ్ళందరూ మనకు తెలిసిన వాళ్ళే. బట్ ఈ మూవీలో అసిస్టెంట్ డైరెక్టర్స్ గా అంటే మన రవితేజ గారి కొడుకైన మహాదన్ అండ్ అలాగే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ గారి కొడుకైన రిషి, సో వీళ్ళిద్దరూ స్పిరిట్ మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు అని ఒక వార్త అయితే సర్క్యులేట్ అవుతుంది అనమాట. అదైతే నిజమే. ఎందుకంటే పూజా కార్యక్రమాల్లో అండ్ అలాగే వీళ్ళు దిగిన ఫొటోస్ లో కూడా వాళ్ళ ఫొటోస్ ఉండడం సో దాంతో కన్ఫర్మ్ అయిపోతుంది అనమాట. అండ్ అలాగే ఈ మూవీకి సంబంధించి కొన్ని స్టోరీస్ ఇంకా చెప్పొస్తే ప్రభాస్ గారి లుక్ కూడా బయటకైతే రివీల్ అయిపోయింది. అది నిజము రియల్ ఫేక్ అనేది చాలా మంది డౌట్ పడుతున్నారు అనమాట. బట్ నా పరంగా అంటే ఇంకా మూవీ షూటింగే ఇంకా మూవీ పూజా కార్యక్రమాలే ఇప్పుడు స్టార్ట్ చేశారు. అదేమో పూజా కార్యక్రమాల కంటే ముందే సో ఆ షూటింగ్ రావడం అనేది సో అదైతే నాకైతే ఫేక్ లాగా అనిపిస్తుందని ఫీలింగ్ కలిగింది. అండ్ అలాగే స్పిరిట్ మూవీ స్టోరీ గురించి చెప్పాల్సి వస్తే ఫస్ట్ మన ప్రభాస్ ఒక నక్సలైట్ గా ఉంటారనమాట. ఆ నక్సలైట్ నుంచి అంటే ఆ నక్సలైట్ లో ఫేస్ చేసే కొన్ని సిచ్యువేషన్స్ ద్వారా తను ఒక పోలీస్ ఆఫీసర్ అవుతాడు. అండ్ అలాగే ఆ నక్సలైట్ ఏరియా సో ఆ నక్సలైట్ లో ఉన్నప్పుడు తనకు ఒక హ్యాబిట్ అలవాటైంది. ఆ హ్యాబిట్ తోనే తను పోలీస్ గా తను చేసిన పనులు ఏంటి అండ్ అలాగే తన క్యారెక్టర్ ఎలా వెళ్ళిపోతుంది అండ్ అలాగే ఆ నక్సలైట్ క్యారెక్టర్ ఫ్లాష్ బ్యాక్ లో రాబోతుందని సో ఇలాంటి కొన్ని టాపిక్స్ అయితే వచ్చినాయి అనమాట. సో మరి ఇవన్నీ వచ్చినప్పటికీ బట్ ప్రభాస్ గారిని సందీప్ రెడ్డి వంగ గారు ఎలా ప్రజెంట్ చేస్తారు అనేది మెయిన్ పాయింట్ అనమాట. ఇంకా చెప్పొస్తే సో సందీప్ రెడ్డి వంగ గారు ఆయనే కొన్ని ఈవెంట్స్ లో చెప్పేశారు. సో నేను తీసే సీన్స్ కి స్టోరీ అడ్డు వస్తే స్టోరీని తీసేస్తాను, నేను తీసే సీన్స్ తోనే మూవీని ఆడిస్తాను అని. సో స్టోరీ లీకేజ్ అయినా అండ్ అలాగే లుక్లు రివీల్ అయినా సరే ఓకే సందీప్ రెడ్డి వంగ గారి టేకింగ్ వేరే లెవెల్లో ఉండిద్ది అనమాట. మరి ఈ స్పిరిట్ మూవీ అనేది 2027లో వచ్చిద్దా? ఈ స్పిరిట్ మూవీకి సంబంధించి ఇంకొన్ని అప్డేట్స్ గురించి తెలుసుకోవాలి అంటే మన ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.